ఎవరారు? ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట. ఎక్కడుంటుందో మీకు తెలుసా? చెబుతాను గారే. మీరెవర్రా? నేను అమ్మాయి తోడుకోడాలండి. చిచి పింతండ్రినండి. ఇతను బావ. బుద్ధుందంటారా మీకు? ఆ ఆడపిల్లను ఒంటరిగా పొరుగుడు వదిలిపెట్టారంటరా? తప్పు ఒప్పుకుని చెంపలేసుకుందామనే వచ్చామండి. అట్ట అన్నారు, బాగుంది. ఇదిగా ఆ ఇంట్లో ఉంది. మరి ఇంకా రెస్ట్ తీసుకోండి. దొంగ సమస్యలారా, వరసలు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నారైతే. ఎవరండి మీరు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? లేరండి, నేను ఒక్కదాన్నే. ఎండనబడి వచ్చాం, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? గోపగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట. నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి, పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి. ఎరా బంగారి, అదేమిట్రా బొగ్గేమిటి అలా బూర్లే బాచిపోయింది? కిలి ఏమైనా వేసావా? లేదు. కందిరీగా ఏమైనా కుట్టిందా? కాదు. చెప్పవయ్యా. అదేనండి. ఏది? చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి. మేము వచ్చే దారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి. చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్లో విడదీయబోయారండి. అందులో ఒకడు గాడ్సే లెవెల్లో చెంప పగలగొట్టాడండి. ఇదేమి జన్మరా అనేది? ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా? ఇదేం బుద్ధిరా నీకు? ఎందుకు నవ్వుతావు? నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని. నోర్మై, లెక్కలు చూడు. ఓరి నీసికా ధరగా పెళ్ళైన 7 నెలలకే బిడ్డ పుట్టినట్టు 3 నెలలకే బెల్లం చేయించాడయ్యా బోస. ఎవరారు? లూసుబాయ్ గారు, మీ చెరుకు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి, ఇంకా ఎందుకు నూరెళ్ళ పెడతారు? గ్రామాల్లో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏమి జ్యోతి, శుభ్రేఖలు పట్టుకొచ్చా? నా పెళ్లి. సుబ్బయ్య గారు, ఇదిగో శుభలేఖ, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో అమ్మా, ఇదేదో చాలా చిత్రంగా ఉందా? నీ బాబు పేరు నా పేరు ఒకటే. ఈవిడికి ఎలాగూ తండ్రి లేడు, కన్యాదానం నువ్వే చేయకూడదు సుబ్బయ్య. కన్యాదానం చేయటం అంటే ఇష్టమే గానే ఎరగునోడు కాళ్ళు కట్టడం అంటేనే కష్టం అమ్మా. తప్పకుండా వస్తారు కదా. రాకేం చేస్తాడు? 50 ఏళ్లుగా ఈ ఊళ్ళో పెళ్లికో పండగకో పిలిచిందని నువ్వు ఒక్కరికే. మొత్తానికి పిల్ల పెళ్లి జరిగిపోతానయ్యా. మొత్తం మీద అంటున్నారు. ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందా? ఆ రిమార్క్ అంటే మరి రోజు ఇంటి చుట్టూ మా వాళ్ళు తెప్పించుకుంటాను. అంటే ఈ పిల్ల తిరిగిపోతా? తిరిగిపోతుంటే ఏం చెప్తామయ్యా? రేత్రపోడు జరిగే బాగోతే ఎవరు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి. మా మంచి పేరు చేశాడు బాబు. ఒరే తమ్ముడు, ఆ పెళ్లి పెట్టు నుంచి లేచి వచ్చారా? ఈ పిల్ల గుణం మంచిది కాదట, లేచురా. నా బిడ్డ బంగారు నిప్పు లాంటిది, దాని మీద లేనిపోని నిందలు వేసి దాని బ్రతికి అన్యాయం చేయకండి. నిజమేనమ్మా, ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఎదురుగా ఉంటే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే. రాజ్యం, జ్యోతి జ్యోతి మన కూతురా? అవునండి. మీ మాటల్ని భరించలేక, మీ ప్రవర్తన సహించలేక, సంఘం తిడుతుందని తెలిసినా, సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలి వచ్చాను. నేను ఈడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని మీకు దూరంగా తీసుకొచ్చాను. అయినా దాని బతుకు బండలు చేశారండి. నేనేదో తెలియక నోటు దురుస్తూ వాగాను. ఆ పిల్ల లాంటిది కాదు, బంగారం. నా మాట నమ్మ వెంకటరావు. సర్లేవయ్యా, ఈ కూతురు తెలంగాణ ప్లేట్ ఫిరాయించేస్తున్నావా? బాబు బాబు, చిన్నవాడి అయినా నీకు దండం పెడుతున్నాను. నా కూతురని చెప్పడం లేదు, దాని బతుకు నాశనం చేయొద్దు. నీ నోటితో నువ్వే చెప్పి ఇప్పుడు కాదంటావేంటయ్యా? తమ్ముడు బాబు బాబు, ఈ గడ్డ మీద రక్త మాంసాలున్న ఏ తండ్రి చేయకూడదు తప్పు చేశారు బాబు. నా బిడ్డ లాంటిది కాదు బాబు. ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బెళ్ళలో 3 బళ్ళు వేయి బాబు. క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. బాబు, నాన్న, నువ్వు నా పెళ్లి చూడలనే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ
నేను కష్టపడి పీట్ల మీద ఒక తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఇదంతా నా నోటి దురుస్తనం వల్లే జరిగిందమ్మా. అగ్ని సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగు మీదే వాత పెట్టుకుంటానమ్మా, వాత పెట్టుకుంటాను. తమ్ముడు నువ్వు పదరా. ఆగండి, జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరి దాటి వెళ్ళడానికి వీల్లేదు. చేసుకోకపోతే ఏం చేస్తావయ్యా? మక్కెలు ఎరగదంతాను. పెళ్లి కొడుక వెళ్ళి పేట్ల మీద కూర్చో. కూర్చారు తమ్ముడు. పదమ్మా జ్యోతి. నిద్రపోయేవాడిని చంపితే మహా పాపం రా. అందుకే నిద్ర లేపి మరీ చంపుతున్నా. నన్ను చంపుతున్నా? చంపకపోతే రేపు జరగబోయే ఎంక్వైరీలో మా కొంపల ముచ్చు స్టేట్మెంట్ ఇస్తాం. సజీవదహనం అయిపోతుంది. నన్ను చంపకండి రా. తెలుపు పాటలు ఇరుక్కుపోయాడు. తగలబడి సస్తాడేమోరా. బాబు, నేను చేసిన పాపాలే నన్ను తీసుకుపోతున్నాయి. రేపు ఎంక్వైరీలో ఆ బసప్ప గారు చేసిన దుర్మార్గాలకి నేను సాక్షిగా నిలబడతానని ఆడి మనుషులతో నన్ను కొండయ్య గాడి ఆత్మశాంతి కోసం నువ్వు చావడానికే వచ్చావా పిన్నమనేని బోసు బాబు? ప్రాణాలని బ్రాందీ గ్లాసులో కలుపుకుని తాగి మీ అందరి ప్రాణాలు తోడేయటానికే వచ్చాను. ఇలాంటి వెర్రి కూతలు కూసే ఒకప్పుడు నీ తండ్రి వల్ల కాటికి వెళ్ళిపోయాడు. అన్నింటికీ బదులు తీర్చుకోవడానికే వచ్చాను రా. నా తండ్రిని చంపినందుకు నీ తాట ఒలిచి, నా తల్లిని జైలు పాలు చేసినందుకు నీ కీళ్లు విరిచి, రైతుల కడుపు మంటను చల్లార్చే చెరుకు పంటను మంటల్లో ఆహుతి చేసినందుకు నీ డొక్క చీల్చి, సాక్ష్యం చెప్పవలసిన కొండయ్యను కాల్చి చంపినందుకు నిన్ను అదే మంటల్లో మార్చి మసి చేస్తాను రా. నీ ఇష్టం వచ్చినట్టు విరిచేయడానికి నేను తోలు బొమ్మను కాదు, జోడుగొళ్ళ బసవప్పను. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే సజీవ సమాధి చేస్తాను. నిన్ను సకుటుంబంగా సమాధి చేస్తాను. తాగు, ఒక్కడుగు ముందుకు వేశావా అంతమైపోతావు. ఇప్పుడు వేయబోయే అడుగు నీ గుండెల మీదే వేస్తాను. చిరుత పులిలా చిందులు వేసిన చిట్టెలుక ఇప్పుడేమైంది? బంగారు డాడీ, శోష వచ్చేలా హింసించి మూర్ఛపోయేలా చేసి మూటగట్టి నా గెస్ట్ హౌస్ కి తీసుకురా, ఆడుకుంటాను.